అబ్బా పోషి ఈ చీరలు ఇంకా ముద్దుగున్నాయే. ఓ అమ్మా చూడురమ్మా చూడుర్రి, ఇంకా ఎంతసేపు చూస్తారమ్మా? ఈయన టైం అయిపోతుంది, ఏదో ఒకటి తీసుకోర్రి. ఓ అయ్యా, ఇప్పుడు వేసిన చీరలు ఏం రేట్ అయ్యా? ఇప్పుడు వేసిన చీరే 5,000. ఓ అమ్మనే పోషి, ఈ దగ్గర ఆ చీరలు కొంటట్లేమే, ఏదో ఊళ్ళే తక్కువకొస్తాయి అనుకున్నాం గానీ ఇది కాని పనే పోషి. మరి మీరు కొంటారాయే? ఓమ్మో, ఏంది లచ్చక్క? ఏమో 5,000 3,000 చెప్పబట్టే గన్ని పైసలు ఏడబెట్టి కొంటట్టున్నాం లచ్చక్క. అమ్మో, ఈడు రేటు వాడనిస్తలేడు. 1,000 రూపాయలు అంటుండు కానీ అది ఎట్లా పాడగాలే. 3,000 చీరే 550కి ఇవ్వమంటే ఇస్తలేడు. ఇక నాకు చీరొద్దు గీరొద్దు, నేను మెల్లగా లేచిపోతా. ఓ అమ్మా, ఎంతసేపు చూస్తారమ్మా మీరు? కొంటరా కొనరా? నువ్వు అమ్మా, నువ్వు దొడ్డుకున్నావు చూడు. నువ్వు మొట్టమొదలు వచ్చింది నువ్వే. నువ్వు అన్న కొను, నువ్వే ఇప్పమంటే ఇప్పిన, నాకు తెలియదు. ఏందయ్యా? ఏమో కొను అంటే ఏందనుకుంటున్నావు? 3,000 చీరే 550కి ఇవ్వమంటే ఇవ్వైతివి. కొను అంటే ఏడికిందే ఉన్నాయి పైసలు. పొయ్యి మీద పాలు పెట్టొచ్చిన, పాలు వంగిపోతాయి, నేను పోతున్నా. ఓ అమ్మా, ఆపితివి మూట ఇప్పిపిస్తివి, లేచి పోబడితివి. ఏందమ్మా నీది? నువ్వు రేటు పడనిస్తలేవు గిరనిస్తలేవు, నాకు నీ చీరొద్దు గీరొద్దు. నా పొయ్యి మీద పాలు పెట్టొచ్చినయ్యా, నేను మా పోతున్నా. ఓ అమ్మా, నాకైతే తెలియదు. మీరు ముగ్గురు కలిసి ఒక్క చీరనన్నా కొనుర్రి, ఇప్పిపించినందుకు నేనైతే ఊకోను. ఇదేందే లచ్చక్కతో పెట్టుకుంటే ఎప్పుడు మనల్ని ఇరికిస్తుంది? ఫస్ట్ మొదలు పెట్టిందే చీరలు చీరలని లచ్చక్క, ఇప్పుడు మనల్ని ఇరికిచ్చి వాయే. వీడేమో ఒకటన్నా కొనంది ఇడిచిపెట్టమన బట్టే. ఇదేం కథనే? ఈ లచ్చక్క ఎప్పుడు అట్లనే చేస్తుంది. మస్తు షారు ఉంటది. ఎంటొచ్చిన వాళ్ళని ఇరికిస్తుంది, ఆయనతో తప్పించుకుంటది. ఏం చేసి పడేదాన్ని ఇప్పుడు? వీడేమో గిట్ల ఇవ్వడబట్టే.